నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. నిన్న వెలువడ్డ ఈ సెట్ ఫలితాల్లో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. 3 స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటుగా టాప్ 10లో అత్యధిక ర్యాంకులు సంపాదించిన ఏకైక సంస్థగా సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ నిలవడం జరిగింది. దీనికి కారకులైన వాళ్ళ పేరెంట్స్కి, కష్టపడ్డ స్టూడెంట్స్కి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఫ్యాకల్టీ టీం అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. సో ఒకసారి టాప్ 10 ర్యాంకర్స్ లిస్ట్ చూద్దాం. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్లో 3rd ర్యాంక్ స్టార్ట్ చేస్తే 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో టోటల్గా టాప్ 10లో 8 ర్యాంకులు సంపాదించడం జరిగింది. స్టేట్ 3rd ర్యాంక్ వచ్చేసి నానవేని దీక్షిత్, జీబీడి వరంగల్ అబ్బాయి. సో మ్యాథ్స్ 40 మార్క్స్, ఫిజిక్స్ 19, కెమిస్ట్రీ 21, ఇంజనీరింగ్ 74 మార్క్స్. సో టోటల్గా ఇతనికి 154 మార్క్స్. బ్రాంచ్ ర్యాంక్ 3rd ర్యాంక్, ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చేసి 5th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పూల వివేక్, ఇతను కూడా జీబీడి వరంగల్, మ్యాథ్స్ 27, ఫిజిక్స్ 23, కెమిస్ట్రీ 19, ఇంజనీరింగ్లో 84 మార్క్స్ వచ్చాయి. టోటల్గా 153. బ్రాంచ్ ర్యాంక్ 4th ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ 6th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రితీష్, ఐఓఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇతనికి వచ్చేసి మ్యాథ్స్ 36, ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 20, ఇంజనీరింగ్ 79 మార్క్స్. టోటల్ 150 మార్క్స్. బ్రాంచ్ ర్యాంక్ 5th ర్యాంక్, ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చేసి 8th ర్యాంక్. నెక్స్ట్ 6th ర్యాంక్ అబ్బాయి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, శ్రీవాసవ్కి వచ్చేసి మ్యాథమెటిక్స్లో 39, ఫిజిక్స్ 17, కెమిస్ట్రీ 14, ఇంజనీరింగ్ 79 మార్క్స్ వచ్చాయి. 149 మార్క్స్. బ్రాంచ్ ర్యాంక్ 6th, ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి జీపీటీ నిజామాబాద్ నుంచి వచ్చింది విస్మయ, మ్యాథ్స్లో 38, ఫిజిక్స్ 16, కెమిస్ట్రీ 17, ఇంజనీరింగ్ 76 మార్క్స్తో టోటల్ 147. బ్రాంచ్ 7th, ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చేసి 11th ర్యాంక్. అదేవిధంగా మన కే పవన్ వచ్చేసి 8th ర్యాంక్ సంపాదించాడు. ఇతను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇతనికి వచ్చేసి మ్యాథ్స్లో 40, ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 16, ఇంజనీరింగ్ 75 మార్క్స్. సో టోటల్ 146 మార్క్స్. బ్రాంచ్ ర్యాంక్ 8th ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ 13th ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి 9th ర్యాంక్. సో బండారి హేమశ్రీ జీబీడి వరంగల్లో చదువుకున్నది. ఈమెకు మ్యాథమెటిక్స్ 36, ఫిజిక్స్ 17, కెమిస్ట్రీ 19, ఇంజనీరింగ్ 74 మార్క్స్ వచ్చాయి. టోటల్ 146 మార్క్స్. బ్రాంచ్ ర్యాంక్ 9th ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ 15th ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ప్రవళిక, జీపీడబ్ల్యూ సికింద్రాబాద్లో చదువుకున్నది అమ్మాయి. మ్యాథ్స్లో 31, ఫిజిక్స్లో 15, కెమిస్ట్రీ 18, ఇంజనీరింగ్ 81 మార్క్స్. టోటల్ 145 మార్క్స్. 10th ర్యాంక్, 16th ఇంటిగ్రేటర్ ర్యాంక్. సో మొత్తానికైతే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో టాప్ 10లో 8 ర్యాంకులు రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ తప్పిస్తే రిమైనింగ్ 3rd, 4, 5, 6, 7, 8, 9 ఫస్ట్, సెకండ్ ర్యాంకర్స్ కూడా మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ నుంచి వచ్చాయి. ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా పద్ధతిగా ఒక ప్లాన్డ్గా చదువుకున్నారు. వాళ్ళు సొంత శక్తితో వాళ్ళు ఎట్లాంటి కోచింగ్ లేక సంపాదించారో వాళ్ళకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొత్తానికైతే టోటల్ ఇక్కడ ఒక చార్ట్ చూసినట్టయితే మొత్తం టోటల్ టాప్ 10 ర్యాంకర్స్కి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి ఒకసారి చూడండి. ఫస్ట్ ర్యాంకర్కి వచ్చేసి 39, సెకండ్ 42, దీక్షిత్ 40, 4th ర్యాంక్ 27, 36, 39, 38, 40, 36, 37. యావరేజ్గా తీసుకున్నా కూడా 35+ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ మ్యాథమెటిక్స్ బాగా చేయడం వల్ల వీళ్ళకి మంచి ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా ఫిజిక్స్లో కూడా చూసినట్టయితే యావరేజ్గా 17, 18 మార్క్స్ వచ్చాయి. సో హయ్యెస్ట్ వచ్చేసి 23 మార్క్స్ ఇద్దరికి వచ్చాయి. మ్యాథ్స్లో 42 మార్క్స్ హయ్యెస్ట్. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో వచ్చేసి హయ్యెస్ట్ 22 ఇతనికి వచ్చాయి. నెక్స్ట్ 20 ఉంది, 21 ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంజనీరింగ్లో వచ్చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి హయ్యెస్ట్ వచ్చాయి 90 మార్క్స్. సో టోటల్గా హయ్యెస్ట్ మార్క్స్ 174. బ్రాంచ్ ర్యాంకుతో పాటుగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాయి ఆశ్రిత్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ ఎట్లాంటి కోచింగ్ తీసుకోకుండా వీళ్ళిద్దరు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ సంపాదించడం జరిగింది. వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి, అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళ అధ్యాపకులకి వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. సో ఈ చార్ట్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈజీగానే ఉంటుంది ప్రతి సంవత్సరం పేపర్. ఎవరైతే ఎంపీసీ బాగా చేస్తారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది. మిగతా బ్రాంచెస్తో పోలిస్తే ఇక్కడ ఎంపీసీ వీళ్ళకి ప్లస్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ టాప్ బ్రాంచ్గా భావించి ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు కాబట్టి, మెరిట్ స్టూడెంట్స్ అక్కడ ఉంటున్నారు కాబట్టి ఎంపీసీ వీళ్ళకి ప్లస్ అయింది, వీళ్ళు బాగా చేయగలుగుతున్నారు.
మిగతా బ్రాంచెస్ కూడా వీడియో తీస్తాను. వాళ్ళు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఈసెట్. ఇంజనీరింగ్ మన లైఫ్ని ఎట్లా డిసైడ్ చేస్తుందో ఎంపీసీ అనేది మన ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఆ ర్యాంక్ కాలేజీని డిసైడ్ చేస్తుంది, 3 ఏళ్ళ బీటెక్ కాలేజీని. కాబట్టి ఎంపీసీని మొదటి నుంచే వదలకుండా చేయండి. ఈ సంవత్సరం ఈసెట్ 2025 వాళ్ళకి ఆల్రెడీ మ్యాథ్స్ షెడ్యూల్ వేసాము. జూన్ 30కి అయిపోతుంది. ఆ జూన్ 30 తర్వాత ప్రతి 2 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి చక్కటి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకుండా ఉపయోగించుకుంటే మాత్రం కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎట్లా మార్కులు వచ్చాయో మిగతా వాళ్ళకు కూడా అలాగే వస్తుంది. మంచి హెల్తీ కాంపిటీషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్, బ్రాంచ్ ర్యాంక్స్ వాళ్ళ మార్క్స్. అయితే ఇప్పుడు ఈసెట్ ర్యాంకులు వచ్చేసాయి, మీకు ఏదో ర్యాంక్ వచ్చింది, మన నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి? సో ఆల్రెడీ వాళ్ళు న్యూస్లో ఇచ్చిన ప్రకారం జూన్ 2వ వారంలో కౌన్సిలింగ్ అనేది అయితే కంపల్సరీగా కాలపట్టిక ఇస్తామని చెప్పారు. అంటే షెడ్యూల్ ఇస్తారు జూన్ 2nd వీక్లో. జూన్ 2nd వీక్లో ఇస్తే డెఫినెట్గా జూన్ 3rd వీక్లోనో 4th వీక్లోనో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జూలై మంత్ ఎండింగ్కి అయిపోయినా కూడా ఆగస్టులో కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే జూన్ 2nd వీక్లో ఇస్తారు, కానీ జూన్ 1st వీక్ అంతా ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసి, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో పనిచేసి ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏది మన ఎలక్షన్ షెడ్యూల్లో, కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. సో టీసీ అంటే కాలేజీలో తెచ్చుకునేదే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ముఖ్యంగా, తర్వాత మైనార్టీ ఉంటే మైనార్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూసీ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఎన్సీ ఆధార్ కార్డు. సో ఈ సర్టిఫికేట్స్, ఈసెట్ ర్యాంక్ కార్డు మీ దగ్గర ఉంది, హాల్ టికెట్ ఉంది, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది, డిప్లొమా సర్టిఫికేట్ మీరు కాలేజీలో తీసుకుంటారు, స్టడీస్ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్స్, లోకల్ ప్రూఫ్ కొరకి, లోకల్ నాన్ లోకల్కి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ నేను మెన్షన్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఏవి ఉన్నా లేకపోయినా క్యాస్ట్ ఒకటి, ఇన్కమ్ ఒకటి కంపల్సరీగా రెడీ చేసుకోండి. ఓకేనా? ఈ రెడీ చేసుకొని ఒక 5 సెట్లు దగ్గర పెట్టుకోండి. ఈ రెండింటి దగ్గరనే, ఎందుకంటే నీకు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే, కాబట్టి ప్లస్ రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే ఇన్కమ్ సర్టిఫికేటే, ఇవి బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇమ్మీడియట్గా ఇప్పుడు రీసెంట్గా అంటే 6 months రీసెంట్ అడుగుతాడు. కాబట్టి ఇన్కమ్ కానీ క్యాస్ట్ అంటే ఆల్రెడీ పాతది ఉంటే ఓకే, చూసుకోండి, సరిగా చూసుకొని దీన్ని బట్టి మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జూన్ 2nd వీక్. సో దీన్ని బట్టి మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు 2025 వాళ్ళకి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇక్కడ మార్క్స్ ఏ విధంగా ఫ్యాక్టర్ అయినాయి. సో 174 నుంచి 145, అదర్ బ్రాంచెస్ తీసుకుంటే 140, 150లో ఉన్నాయి. 10th ర్యాంకర్కి 110, 100, 110 ఆ విధంగా ఉన్నాయి. చాలా మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 30 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి. అక్కడ విషయానికి వస్తే 40, 50 మార్క్స్ దాకా, హైయెస్ట్ మార్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఎంపీసీలో పోయినాయి. ఈ ఎంపీసీని జాగ్రత్తగా ఈ సంవత్సరం మేము అత్యధిక గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ గ్రాండ్ టెస్టులు కంటిన్యూస్గా మీరు రాస్తే చాలు. లాస్ట్ ఇయర్ ఏంటంటే మ్యాథ్స్ ఇచ్చాము, ఫిజిక్స్ ఇచ్చాము, కెమిస్ట్రీ ఇచ్చాము, ఇంజనీరింగ్ ఇచ్చాము, గ్రాండ్ టెస్టులు పెట్టాము. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా మేము ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బేస్ చేసుకొని, మీరు ఆల్రెడీ ఓపెన్ బుక్ సిస్టమ్ వల్ల మ్యాథ్స్లో కొద్దిగా ల్యాగ్ అవుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్ ఇయర్ అంతా టచ్లో ఉండాలని, ఇయర్ అంతా మీకు మ్యాథ్స్ షెడ్యూల్ అయిపోయినా కూడా ఏ షెడ్యూల్ జరుగుతున్నప్పటికీ కూడా మ్యాథ్స్ ఎగ్జామ్స్ అయితే గ్రాండ్ టెస్టుల కింద పెట్టడం జరుగుతుంది. వాటిని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇక్కడ 39, 42 ఇట్లా ఉన్నాయి కదా, టాప్ 10 ర్యాంకర్స్కి రేపు 50, 50, 50, 50 ఆ ఈక్వల్గా వచ్చే విధంగా కాంపిటీషన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అందులో మీరు ఉండాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మొదటి నుంచే మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అంతా సరిగ్గా రాసి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్.